అందరూ నమస్కారం. నాకు దీని మీద రెవెన్యూ వద్దు అండ్ వ్యూస్ కోసం నేను చేయను. కానీ మీకు అర్థం కావాలి, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు అక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా మొత్తం మన మీదే వేస్తున్నారు అన్నప్పుడు ఇంకోటికి దూరం జరగాలి. తొందరపడి ఇల్లు రాసుకోవద్దు, పూసుకోవద్దు. ఇప్పుడు ఈమె రోజాని ఐరన్ లెగ్ అంటూ గతంలో టీడీపీలు నానా మాటలు అంటున్నప్పుడు నేను బాధపడేవాడిని. ఎందుకు ఒక మనిషిని లా అంటున్నారు, పోటీ చేసింది ఓడిపోయింది, ఏమైంది, మళ్ళీ గెలిచింది కదా అని. అది 2014లో గెలిస్తే చాలా సంతోషపెడుతూ పోస్ట్ పెట్టాను. 2018లోనే ఆమె ఇంటర్వ్యూ చేశాను. 2019 ఎన్నికల్లో మీరు గెలిస్తే మంత్రి అవుతారని చెప్పాను. సెకండ్ ఫేజ్ అయింది. బట్ అబ్బో, ఈమెనా నేను పొగిడిందని చెప్పేసి అనుకున్నా, అంత దారుణంగా బిహేవ్ చేసింది. అయిపోయింది, తర్వాలా ఓడిపోయింది. అయితే ఈమె ఓడిపోయిన తర్వాత కానీ దానికి ముందు కానీ ఆ తర్వాత మొత్తం చెక్ చేస్తుంటే ఈమె ఎవరినైతే పొగుడుతుందో వాళ్ళు ఓడిపోతున్నారు, ఈమె ఎవరి కోసం ప్రచారం చేస్తుందో వాళ్ళు ఓడిపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె ఎవరితో ఫ్రెండ్లీగా ఉండదో వాళ్ళకి ఏదో ఒకటి నష్టం. అలా ఇప్పుడు కొత్తగా తమిళనాడులో డిఎంకే పార్టీ స్టాలిన్ని పొగిడిందని, డిఎంకే పార్టీ ప్రచారం చేసిందని, ఇంకేముంది సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి కానీ శుభకార్యానికి వచ్చాడంటే అది చెడిపోయినట్టు, ఒకవేళ అది వేరే కార్యానికి అయినట్టు అక్కడికి వెళ్తే అది తేడా కొట్టినట్టు, ఈమె రోజా కనుక వెళ్తే చాలు నీకు అక్కడ గోవిందరావు బాబు అన్నట్టుగా తయారు చేస్తారు. బట్ నాకు నచ్చట్లా. ఒకసారి ఆమె చూసుకోవాలి, ఇటువంటి ట్రోలింగ్లను ఆపాలంటే ఏం చేయాలి? తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? తెలియక జరుగుతుందని అనుకోవద్దు, తెలిసే జరుగుతుంది, కావాలని ట్రోలింగ్ చేస్తున్నారు. బట్ అంతిమంగా నేనేమంటానంటే ఇప్పుడు ఆమె ఖాతాలో డిఎంకే స్టాలిన్ ఓటమిని కూడా వేసేసారు. అదేమంటే ఆ రకంగా ఆమె పొగిడింది కదా, ఇంకా అయిపోయింది ఆడి పని, అదే ఇది అని అంటున్నారు. నెక్స్ట్ వీడియోస్ అటాచ్ చేస్తాను చూడండి. ఏమన్నా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో ద్వారా మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటప్పుడు వెళ్ళి వాళ్ళే గెలుస్తారంటూ వెళ్ళి వాళ్ళ తరపున ప్రచారం చేసేస్తే వద్దు. టైం అనేది మనకు అనుకూలంగా లేదన్నప్పుడు గ్యాప్ తీసుకోండి, సైలెంట్ కూడా ఏం பரல. நல்ல உதவிகள் பண்ணணும்னு யோசனை பண்ணி அவ்வளவு நல்ல விஷயங்கள் பண்ணாரு. அதனால ஸ்டாலின் சார் எப்பவுமே சந்தோஷமா சக்சஸ்ஃபுல்லா 100 ஆண்டு நல்லபடியா இருக்கணும்னு கடவுள் வேண்டி